హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాట్సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతాను. ఇప్పుడు నేను నిడదవోలు నుంచి ఇక్కడ కోరమోడు అనే గ్రామం రావడం జరిగిందంటే, కోరమోడులో ఒక ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నటువంటి యువకుడిని అయితే మీకు ఈరోజు నా వీడియోలో పరిచయం చేయాలనుకుంటున్నానండి. వల్లభనేని నాగశయ. ఈయన ఫార్మా రంగంలో హైదరాబాద్లో జాబ్ చేస్తూ వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి సొంత వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తూనే ఇక్కడ ఈ పొలంలో అయితే కొన్ని కోకో మొక్కలు అయితే నాటుతున్నారు. అయితే దీని నాణ్యత ఎలా తెలుస్తుంది శివగారు మీకు? ఏమంటే మనకి కాండం ఎప్పుడు కొంచెం లావుగా ఉన్న చూసుకోవాలండి. ఓకే. ఆ తర్వాత ఆకులు ఎప్పుడు మామూలుగా 6 ఆకులు ఉంటే మంచిదండి. ఓకే. దీనికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఆకులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అండి, కోకో మొండి జాతి మొక్క ఎలా వేసినా మనం వేసి ఒక మొక్క పెరిగే 2 సంవత్సరాల వరకు చూసుకుంటే మొక్క బాగా బతుకుద్దండి. ఓకే. మనకి కోకో మొక్కలు మనం బొమ్మూరు నర్సరీ నుంచి తెచ్చామండి. అక్కడ నుంచి తీసుకొచ్చాం. క్యాడ్బరీ కంపెనీ వాళ్ళది మాండలిస్ ఇండియా అని నర్సరీ ఉందండి బొమ్మూరులో. ఓకే. మాండలిస్ ఇండియా అనే కోకో. మనం క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లు తింటాం కదా, వాళ్ళ పేరెంట్ కంపెనీ మాండలిస్ ఇండియా. వాళ్ళు మనకు మొక్క 12 రూపాయలకి అమ్ముతున్నారండి. ఓకే. లోడింగ్ ఛార్జెస్ కింద 60 పైసలు. ఒక మొక్క వచ్చి 12 రూపాయలు 60 పైసలకి నర్సరీ వాళ్ళు లోడ్ చేస్తారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే అండి, మొక్క డెవలప్ చేసేటప్పుడు సీడ్ ఏమో కేరళ నుంచి తెచ్చి ఇక్కడ 3 నుంచి 4 నెలలు పెంచి 4 నెలల వయసు ఉన్న మొక్క మనకి ఇస్తారండి. ఇప్పుడు మనం పామాయిల్ తోటలో వేద్దామని తెచ్చామండి. పామాయిల్ తోటలో కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే 160 వేయమంటున్నారు. కాకపోతే మనం 100 మొక్కలు వేస్తున్నాం అండి. కొంచెం తర్వాత పామాయిల్ మామూలు గెల్లలు కోసుకోవడానికి దేనికన్నా తేలిగ్గా ఉంటుందనండి. ఓకే. ఓకే. అయితే దీని నాణ్యత అయితే ఇలా ఉండాలి. కాండం కొంచెం ఉండాలి, మినిమం 6 ఆకుల పైన ఉండాలి, మొక్క కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి. కాకపోతే మనకు నర్సరీ వాళ్ళు అయితే ఇప్పుడు క్వాలిటీ మొక్క ఇస్తారండి, అందుకు అంత కంగారు పడక్కర్లే. కంపెనీ వాళ్ళైతే సరైన స్థితిలో ఉన్నటువంటి మొక్కలను, ఆరోగ్యకరమైన మొక్కలను అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అయితే ఇదిలాగా మొక్క ఎదిగిన మొక్క ఉంటేనటండి, ఈయన చెప్పిన దాని ప్రకారం కూడా కలుపుని కూడా అధిగమించే సైజులో అయితే మొక్క ఉండాలండి. దానివల్ల కలుపు కూడా మొక్కని మించి ఎదగదండి. ఇంచేతంటే నాసి మొక్క తెచ్చుకుంటే కనుక ఈ కలుపు మొక్కని కవర్ చేసేసి మొక్కని బలహీనం చేసేసి కలుపు బలం అయిపోయే అవకాశం ఉందండి. అదండి ఈయన చెప్పిన విశేషం. ఇది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న షార్ట్ వీడియో తీసానండి. ఓకే అండి, మిగతా పొలం కూడా వెళ్ళి చూసొద్దామండి.